ఏ తప్పు చేయని ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా జైల్లో ఉంచారని, లేని లిక్కర్ కేసును ఆయనకు ఆపాదించారని మాజీ మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. లిక్కర్ కేసులో పేర్లు చెప్పిన వారు బయటకు ఉన్నారని, ఏ తప్పు చేయని వారు లోపల ఉంచారని ఆయన విమర్శించారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని వ్యాఖ్యానించారు. జైలులో ధైర్యంగా ఉన్నానని, పార్టీ కోసం అన్ని భరిస్తానని మిథున్ రెడ్డి చెప్పారని అమర్నాథ్ తెలిపారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే కూటమి ప్రభుత్వం అనుసరిస్తుందని విమర్శించారు. అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన మాటలు చూశామని, చిరంజీవి ఇచ్చిన కౌంటర్ సైతం చూశామని, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుందని, దీనికోసం మరో డైవర్షన్ అమలు చేస్తున్నారని అమర్నాథ్ విమర్శించారు. మా మీద తప్పుడు కేసులు బనాయించి గతంలో 2019-24 మధ్య అధికారం ఉన్నప్పుడు ఏదో తప్పులు చేశామన్నటువంటి ఒక చూపించేటువంటి ప్రయత్నాన్ని గడిచినటువంటి 15-16 మాసాలుగా కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ప్రయత్నిస్తూ ఉంది. అందులో భాగంగానే మా సీనియర్ పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా పెట్టినటువంటిది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసులో దాదాపు 65 పైచిలకు రోజులుగా సెంట్రల్ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో వారిని రిమాండ్లో పెట్టినటువంటి విషయం మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎవరో ఓరల్గా చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ని ఆధారంగా తీసుకొని ఆయన మీద తప్పుడు కేసు బనాయించి అక్రమంగా ఆయన్ని రిమాండ్లోకి తీసుకొని ఈ రోజుకి ఒక్క ఎవిడెన్స్ కూడా బిల్డప్ చేయకుండా, ₹1 ఏదైనా అక్రమం జరిగిందా అనేటువంటిది కనీసం బిల్డప్ చేయకుండా, ప్రూవ్ చేయలేక కేవలం కక్షపూరితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంగా కనబడతా ఉంది. మా మీద తప్పుడు కేసులు బనాయించి గతంలో 2019-24 మధ్య